ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వ్యవస్థ ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఇదే ప్రభుత్వం అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రభుత్వం ఇది కంటిన్యూస్. ప్రభుత్వ అధికారులే అనుమతులు ఇస్తూ వచ్చారు. ఇలా ప్రభుత్వ అధికారులే వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటారు. సో అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారు అనేది మౌలికమైన ప్రశ్న వస్తుంది. కానీ మన సమాజంలో తెలుసు ఇలాంటి అక్రమాలు అనేకం జరిగాయి. నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటి, మీరు మొదలు పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి చేయండి. నెక్స్ట్ సామాన్యుడి దగ్గర ఏం చేయాలి అని చర్చ పెట్టాలి. ఇది మొదటి సూత్రం. హైడ్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాల్సింది. పోనీయండి, హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాలి. సో చెరువుల పునరుద్ధరణకు, మీకు మూసీ ప్రక్షాళనకు, ఈ పేదలు మధ్యతరగతి ప్రజల నివాసం ఉండడమే అడ్డంకిగా మారింది అన్నప్పుడు దీనికి ఏ రకమైన మానవీయ పరిష్కారం చూడాలో చర్చించాలి. కానీ పెద్దవాళ్ళది ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన నెల 2 నెలలలో కొంపలే మునిగావు కదా. పేదల కొంపలు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా.